నేనైతే మా యాష్ గాడికి ఈరోజు స్నానం చేస్తున్నాను. దీనికోసం ఫుల్లీ సెటప్‌తో గ్లౌజులైతే ఏసేసుకున్నాను. అండ్ ఒక హిమాలయ షాంపూ సెట్ చేసుకొని మా యాష్ గాడికి ఫుల్లు వాటర్‌తో తడిపేసి షాంపూ అలా అలా ఏసేసి ఇంకా తోముడే శాప తోమినట్టు తోముడే ఫుల్లు తోమేస్తున్నాననమాట. ఇలా పెట్స్‌ని పెంచుకోవడం అంటే ఈజీయే కానీ వీటిని ఇలా మెయింటైన్ చేయడమే చాలా కష్టమండి. ఎందుకంటే ఇవి స్నానం చేపించుకోవాలంటే చెడ్డ చిరాకుగా ఫీల్ అయిపోతుంటాయి. మా యాష్ గాడికి అసలే స్నానం చేయించుకోవాలన్నా, క్లీన్‌గా ఉండాలన్నా అస్సలు నచ్చదు. ఇది ఎంత చేసినా ఇప్పుడు బయటికెళ్ళిపోయి మళ్ళీ బురదలో దొర్లాడేసిద్ది. నేను మళ్ళీ దీన్ని తీసుకొనొచ్చి లాక్కొని క్లీన్ చేసుకోవడమే అయిపోతుంది డైలీ. ఈరోజు ఎందుకో మరి మా యాష్ గాడైతే కొంచెం స్నానం చేస్తున్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది. కెమెరా ఉందని గమనించాయేమో. చూడండి ఎంత చేస్తున్నా కూడా ఇలా ఎస్కేప్ కొట్టేస్తుంటది. మళ్ళీ నేను తీసుకురాను, మళ్ళీ చేయించను. ఇదే తంతయిపోతా ఉంది. కానీ మావాడైతే సూపర్ క్లీన్‌గా అయిపోయాడు. నెక్స్ట్ మావాడినైతే క్లీన్ చేయడం అస్సలు తుడిపించుకోడండి. ఇది చేయాలంటే పెద్ద యుద్ధమే చేయాలి. ఫుల్ ఆ దుప్పటిని ఫుల్ చించేద్దామనే చూస్తూ ఉంటుంది. చూడండి మావాడికి ముసుగేసి దున్నుడే ఇలా దుడవాల్సి వస్తుంది. ఎంత కష్టపడాల్సిందండి చూడండి. నెక్స్ట్ మావాడికైతే కోమ్ చేస్తున్నాం. ఇది కూడా చేయించుకోదు. ఫుల్ చిరాకు పెట్టిస్తుంది అనమాట. నెక్స్ట్ టిక్ ప్రివెన్షన్ కోసం టిక్ పౌడర్ అయితే అలా అలా జల్లేసి క్లీన్గా దానికి పూసేస్తాను. సో టిక్స్ అనేవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ కోమ్ ఒకసారి చేస్తాను. నీట్గా బాడీ అంతా చేశాక దాని హెయిర్ అయితే ఇలా వచ్చుద్ది. మా యాష్ గాడి కోసం అబ్సల్యూట్ పెట్ ప్రోబయోటిక్ జ్యూస్ అయితే యూస్ చేస్తున్నాను. మా యాష్ గాడికి ఫేవరెట్ పార్ట్ ఇదే అనమాట. ఎందుకంటే ఈ జ్యూస్ అంటే వాడికి చాలా ఇష్టము. నేను చెప్పింది చెప్పినట్టే డిసిప్లిన్గా వినుద్ది. ఎవ్రీడే నేనైతే 3 జ్యూస్ అయితే ఇస్తాను. అండ్ వీటి వల్ల వాటి గట్ చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ స్కిన్ కోట్ కూడా మంచిగా తయారవుద్ది. ఇదే అనమాట లాస్ట్ షూ. ఇది కూడా తినేసింది. సో దిస్ ఈస్ మై మినీ వ్లాగ్ విత్ మై పెట్ యాష్.